పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారంటూ నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సేవ్ డెమోక్రసీ ధర్నాలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ నుంచి 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. ధర్నాలో సస్పెండ్ అయిన ఎంపీలు, ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ కాసేపట్లో పాల్గొనబోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదంతో ధర్నా చేపడుతున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. పార్లమెంట్లో ప్రతిపక్షం లేకుండా మోదీ సర్కారు బిల్లులను ఆమోదించుకుంటోంది అంటూ ఆరోపించున్నారు కూటమి నేతలు. ఇండియా కూటమి ధర్నా నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. आवाम वरिष्ठ नेता मंच पर पहुंच चुके हैं, उन सब के लिए పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలపై అక్రమంగా సస్పెన్షన్ వేటు వేశారంటూ నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూటమి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సేవ్ డెమోక్రసీ ధర్నాలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ నుంచి 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. ధర్నాలో సస్పెండెడ్ ఎంపీలు, ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ మరి కాసేపట్లో పాల్గొనబోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అను నినాదంతో ధర్నా చేపడుతున్నారు. ఇక మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. పార్లమెంట్లో ప్రతిపక్షం లేకుండా మోదీ సర్కారు బిల్లులను ఆమోదించుకుంటోంది అంటూ ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. ఇండియా కూటమి ధర్నా నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద సిచ్యువేషన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? రాజేశ్వరి, దాదాపుగా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా కలిసి సేవ్ డెమోక్రసీ పేరుతోటి దేశవ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో వివిధ పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 146 మంది ఎంపీలను పార్లమెంట్ ఉభయ సభల నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఈ ధర్నా అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇతర కీలక నేతలందరూ కూడా హాజరవుతున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు, నేతలందరూ కూడా హాజరవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఇండియా కూటమి సభ్యులందరూ కూడా కలిసి తమ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో పాటుగా సిఎల్పి లీడర్లు, అధికారంలో ఉన్న చోట ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ఆ పార్లమెంటు చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా దాదాపు 146 మంది ఎంపీలను కూడా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి తరఫున ఈ ధర్నాలో పాల్గొనడానికి కొంతమంది తెలుగు కార్యకర్తలు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ ధర్నా ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు దేశ ప్రజలకు? ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, ఏ ప్రశ్న అడిగినా సస్పెండ్ చేస్తామని ఈరోజు చెప్తా ఉన్నారు. పార్లమెంట్లోకి కొంతమంది అంతకులు వచ్చి అక్కడ పొగ బాంబులు వేసినా వాళ్ళ పైన చర్య తీసుకోకుండా దానిపైన వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని వామపక్ష పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అంతా ప్రశ్నిస్తే దాదాపు 145 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యంలో చాలా పెద్ద తప్పిదం. ఇది ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి పార్లమెంట్ వ్యవస్థలో ప్రజల తరఫున అడిగే హక్కు ఉన్నాయి కాబట్టి ఈరోజు హక్కులు కాలరాస్తున్నారు మోడీ ప్రభుత్వం. అందుకోసమే ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన పాల్గొంటుంది. అందులో భాగంగా మోడీ గారికి ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని దానికి సంబంధించిన అంశాలపైన పార్లమెంట్ ప్రస్తావించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నియంతృత్వంతో పోవడం ద్వారా ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అన్యాయం చేసిన ప్రకారంగా తెలుగు రాష్ట్రాలంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ విభజన హామీలు అమలు చేయలేదు. ప్రత్యేక విభజన హామీలతో తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు కానీ విడుదల చేయకపోవడం ద్వారా 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ అంశాలపైన పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నియంత్రించడానికి స్వస్తి పలికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతా ఉన్నాం. సో ఇది మొత్తం మీద కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఒకటే చెప్తున్నారు. పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేస్తూ
కేంద్ర ప్రభుత్వం తనకు కావాల్సిన బిల్లులన్నింటినీ కూడా ఆమోదించుకుంది. ఈ రోజు ఇండియా కూటమికి సంబంధించిన సభ్యుల ధర్నా ఉందని చెప్పి తెలిసే పార్లమెంటు సమావేశాలను హడావుడిగా నిన్నటితోటే ముగించడం కూడా జరిగింది. సో సస్పెన్షన్ ఎత్తివేయకుండా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ చర్యలకు పాల్పడుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ చర్యలను కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఐక్య వేదికగా కూడా కొనసాగుతున్నారు. రేపు నాగపూర్లో కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీ అనేది కూడా నిర్వహిస్తారు. తద్వారా మొత్తం మీద కూడా వచ్చే నెల నుంచి కూడా దేశవ్యాప్తంగా ర్యాలీలన్నింటి కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయిస్తున్నారు. ఇటు పశ్చిమ బెంగాల్లో జరిగే కార్యక్రమంలో మమతా బెనర్జీ కూడా పాల్గొంటారు. ఈ రోజు ఉదయం రాహుల్ గాంధీ నితీష్ కుమార్ కూడా ఫోన్ చేశారు. బీహార్లో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాల్సిందిగా సూచించడం జరిగింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ, అదేవిధంగా తమిళనాడులో డిఎంకే పార్టీ, జార్ఖండ్లో శిబు సోరెన్కి సంబంధించిన పార్టీ, ఇలా అన్ని పార్టీలు కూడా తమ యొక్క ఆందోళన ఈరోజు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ యొక్క నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. తాము ఎటువంటి నిబంధనలను కూడా ఉల్లంఘించలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పిల్లలకి మేము చేపట్టడం జరిగింది. పార్లమెంట్ సభా కార్యక్రమాలకు అడ్డు తగ్గుతున్నారన్న కారణంతో మేము చేయడం కూడా జరిగింది తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని చెప్పేసి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి ఓపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. वरिष्ठ नेता मंच पर पहुंच चुके हैं उन सब के लिए, क्योंकि ये देश को और लोकतंत्र को बचाना इंडिया गठबंधन की ओर से और दिल्ली प्रदेश कांग्रेस कमेटी की तरफ से